డైలీ టేస్ట్ ది డైలీ. సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాత్రి ఆయన షేక్పేట, యూసఫ్గూడలో ప్రసంగించారు. సినిమా ఇండస్ట్రీని ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సినీ ఇండస్ట్రీకి నంది అవార్డులే ఇవ్వలేదని, తమ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించిందని తెలిపారు. కేటీఆర్ సినిమా హీరోలతో తిరిగాడు కానీ సినిమా కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపిస్తే సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అలాగే సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. సినిమా కార్మికుల శ్రమను గుర్తించి చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాద్ నగరానికి తరలించడమే కాదు, రామనాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ లాంటి స్టూడియోలకు అగ్వకు సగ్వకు భూములు ఇచ్చారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీ ఇచ్చారు. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు మణికొండలో ఈ కార్మికుల కోసం తను కష్టపడి సంపాదించిన 10 ఎకరాల భూమిని ఉదారంగా దానమిస్తే దానికి 67 ఎకరాలు తోడు చేసి ఆనాటి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి చిత్రపురి కాలనీ కట్టించి సినిమా కార్మికులను ఆదుకున్నారు. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే. కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే. వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ పిల్లల బతుకుల గురించి, సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేటీఆర్ మాట్లాడలే. కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజుల్లో హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిండా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కానీ నేను సినిమా కార్మికులను, సంఘాలను, 24 క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పినాం. ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా, మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఆరోగ్య భద్రత, జీవిత బీమా భద్రత, మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో సహా మీ పిల్లల చదువులకు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సినిమా కార్మికుల శ్రమను గుర్తించి చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాద్